హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈతముక్కల గ్రామంలో వేసినటువంటి గంగా భ్రమరాంబ సమేత కన్నేశ్వర స్వామివారిని దర్శించుకుందాం. ముందుగా విఘ్నేశ్వర స్వామివారి అనుగ్రహం తీసుకొని ఆ తదుపరి స్వామివారిని మనం దర్శించుకుందాం. ముందుగా అందరు మనసులో ఓం గం గణపతియే నమః అని అనుకోండి. స్వామివారిని స్మరించండి. మనం కార్తీక అమావాస్య పర్వదినాన ఈ గంగా భ్రమరాంబ సమేత కన్నేశ్వర స్వామిని దర్శించుకోవటం మన జన్మ సుకృతమవుతుంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ప్రతి సంవత్సరంలో మహాశివరాత్రి ఉత్సవాలు మడనూరులో వెలిసినటువంటి ఆ స్వామివారికి, అదేవిధంగా ఈతముక్కలో ఉన్నటువంటి కన్నేశ్వర స్వామివారికి వీళ్ళిద్దరూ కూడా ఎంతో చక్కగా ఆ స్వామివారి ఉత్సవాలు చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కార్తీక అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని నంది మండపాన్ని వీరు ఈ విధంగా చక్కగా చక్కగా అలంకరించారో చూడండి. ఈ నంది మండపంలోని ఈ నందీశ్వరుడు ఎంత చక్కగా ఉన్నాడో ఒక్కసారి దర్శించండి. నిజంగా పరమశివుడు ఎదురుగా సాక్షాత్ నందీశ్వరుడే కూర్చొని ఉన్నాడా అన్న భావన కలుగుతుంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, స్వామివారిని దర్శించుకుందాం పదండి. ముందుగా స్వామివారిని దర్శించుకునే ముందు మీకు మాట చెప్పాలి. అదేంటిదంటే, ఈ శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం. అంటే సాక్షాత్ ఒక్కసారి దర్శించుకుంటే 1000 మార్లు దర్శించుకున్నటువంటి ఫలితము మనకు లభించటం జరుగుతుంది. స్వామివారిని ఒక్కసారి అందరూ మనస్సులో శ్రీ గంగా భ్రమరాంబ సమేత కన్నేశ్వర స్వామివారికి నమో నమః అని ఒక్కసారి మనసులో స్మరించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ మనసులో అనుకుంటూ స్వామివారిని దర్శించుకున్న తదుపరి అమ్మవారు చూడండి. భ్రమరాంబ తల్లి ఎంత చక్కగా అమ్మవారు అలంకారంతో ఉందో. ముందుగా ఈరోజు ఇంత గొప్పటి అలంకరణ చేసిన ఆ ఆలయ ఆర్గనైజర్స్కి, ఆ పూజారులకి ముందు కృతజ్ఞతలు తెలుపుతాం. ఇదిగో ఇక్కడ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఈ కొంతమంది భక్తుల ఇచ్చిన విరాళాలతో సహాయంతో ఈ ఆలయం యొక్క ఆర్గనైజర్స్ అందరూ కలిసి స్వామివారికి మహా యాగం ఒకటి చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మనం చూద్దాం. అంతకంటే ముందు ఇదే గుడిలో వెలిసినటువంటి శ్రీ వీరభద్ర స్వామివారిని మనం దర్శించుకుందాం. తెలుసు కదా వీరభద్ర స్వామి అంటే. చూడండి వీరభద్ర మండపం ఏ విధంగా డెకరేషన్ చేశారు. ముందుగా ఈ ఆర్గనైజర్స్కి ఇంత చక్కగా డెకరేషన్ చేసినందుకు మనము మన ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలుపుదాం. ఇంత చక్కటి వీడియో ఫుటేజ్ మనకు అందించినందుకు గాను వారికి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. అదేవిధంగా వీరభద్ర స్వామిని కూడా దర్శించి స్వామివారి అనుగ్రహం మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఆలయం చుట్టుపక్కల మొత్తము కూడా ఎంతమంది భక్తులైనా రాని కూర్చోవడానికి కానీ, భక్తులు సేద తీరడానికి కానీ అసలు బిల్వ వృక్షాలు చూడండి ఫ్రెండ్స్. ఒక్క బిల్వ వృక్షానికి ఇంకో బిల్వ వృక్షానికి పొంతనే లేదు. ఈ బిల్వ వృక్షం యొక్క ఆకులు పెద్దవిగా ఉన్నాయి. అదేవిధంగా ఇక చూడండి ఫ్రెండ్స్, తెల్ల జిల్లేడు, సకల పాప నివారిణి. అదేవిధంగా ఇదిగో ఇక్కడ భక్తులు స్వామివారికి వారి చేతులతో ఈ బిల్వవృక్షం యొక్క ఆకులను తీసుకొని వాళ్ళు ఈ బిల్వవృక్షాన్ని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుజం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని స్వామివారికి బిల్వవృక్షం యొక్క ఆకులని ఈ పరమశివునికి సమర్పించుకునే అవకాశాన్ని కూడా వీళ్ళు కల్పించడం జరిగింది. ఒక గుడికి మనం వెళ్ళామంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మనం దర్శించుకోవాలి. ఇది ఇక్కడ చూడండి, సుబ్రహ్మణ్య స్వామివారి ప్రతిమలు ఎంత చక్కగా ఉన్నాయో. ఎవరైనా సరే నవగ్రహ బాధలు ఉన్నట్లయితే వారు ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈ నవగ్రహాలను దర్శించి ఈ నవగ్రహ శాంతి యొక్క మంత్రాలను పఠించి నవగ్రహాల అభిషేకం చేసుకునే అవకాశాన్ని కూడా వీళ్ళు కల్పించడం జరిగింది. ఒకవేళ నవగ్రహ హోమం కనుక చేసుకోవాలనుకుంటే ఆలయంలో ఉన్నటువంటి పూజలను కనుక సంప్రదిస్తే వాళ్ళు హోమాది కార్యక్రమాలు కూడా చేస్తారు. ఒకసారి మీరు ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆ పంతులు వారితో సంప్రదించండి, వారిని కలవండి. అదేవిధంగా భక్తులు కూడా అభిషేకాలు చేసుకోవాలి, భక్తులు కూడా దీపదీపాలు వెలిగించాలి అని చెప్పని భక్తుల అభిషేకార్థం శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇదిగో ఈ గుడిలోటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామివారికి భక్తులు అభిషేకాలు చేసుకోవచ్చు, బిల్వవృక్షాలు సమర్పించుకోవచ్చు, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. ఇదిగో చెప్పాను కదా ఇప్పుడే వాన మొదలైంది. చూసారా, హోమం జరుగుతుంది. హోమం జరిగేటప్పుడు ఇప్పుడు
వాన మొదలైంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు, స్వామివారి అనుగ్రహం కూడా లభించింది. కాబట్టి ఈ యొక్క హోమాన్ని మనం కూడా తిలకిద్దాం. ఈ హోమంలో మనం కూడా భాగస్వాములు అవుదాం. నిజంగా ఒక హోమం జరుగుతున్న ప్రదేశంలో సకల దేవతలు కొలువై ఉంటారు. ఇటువంటి హోమాన్ని కార్తీక అమావాస్య పైగా ఆదివారం రోజున జరుపుతున్న ఆర్గనైజర్ బద్రికి మన ఛానల్ తరపున కృతజ్ఞతలు తెలుపుదాం. సో దేవుని కార్యక్రమాలు ఏదైనా సరే ముందుండి నేను నడిపిస్తాను. అందులో పరమశివుని ఏదో సాక్షాత్ ఆ వీరభద్రుని పేరు పెట్టుకోబట్టి ఈ దేవుని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు అనుకోవచ్చు. అది ఒక కనపడుతున్న వ్యక్తి బద్రి తరపున ఇక్కడ కార్యక్రమాలు, ఈ శివాలయంలో కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. అంతరించిపోయిన కళలను సైతం, హోమాలని, యాగాలని ఏ సందర్భంలో ఏమి చేస్తే భక్తులకు ఏ విధమైన అనుగ్రహం లభిస్తుందో తెలుసుకొని భక్తుల కోసం ఈ రోజున, మీకు తెలుసో లేదో, నేను అతను కలిసినప్పుడు అతను నాకు ఒక మాట చెప్పాడు. అదేం మాట అంటే, ఇవాళ హోమం పెట్టడానికి ప్రత్యేకత ఏంటంటే ఈరోజు కార్తీక అమావాస్య కాక అమ్మవారి జన్మించిన పర్వదినం కూడా ఈ రోజుతో మొదలవుతుంది. ఈ రెండు పర్వదినాలు పురస్కరించుకొని అమ్మవారి అనుగ్రహము, స్వామివారి అనుగ్రహము భక్తులకు ఉండాలి అని చెప్పని యాగం పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. నిజంగా ఫ్రెండ్స్, ఒక యాగం అనేది జరుగుతుందంటే ఆ పంతుళ్ళు ఆ ఇంద్రాది దేవతల్ని, స్వామివారిని, అమ్మవారిని పిలిచిన వాళ్ళు చెప్తున్న మాటలు స్థానయామే పీఠయామే అని వాళ్ళు చెప్తుంటే ఆ ఒళ్ళు పులకరించిపోతుంది. అదిగో ఒక్కొక్క దేవతని పిలిచి వారికి ఆ హోమంలో ధూపదీప నైవేద్యాన్ని హోమంలో ఆ దేవతలకు సమర్పిస్తున్నప్పుడు ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నిజంగా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ దేవాలయాన్ని సందర్శించి ఏ రోజు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఎప్పుడు హోమాలు చేస్తారనేది తెలుసుకొని స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి దక్కాలి. ఇదిగో పూర్ణాహుతి అంటేనే యాగం పూర్తయిపోయిన తరువాత స్వామివారికి కానీ అమ్మవారికి కానీ పూర్ణాహుతి కార్యక్రమం జరపడం జరిగింది. ఈ పూర్ణాహుతి కార్యక్రమాన్ని దర్శిస్తున్న ప్రతి ఒక్క నా సబ్స్క్రైబర్స్, ప్రతి ఒక్క భక్తులకి శ్రీ గంగా భ్రమరాంబ సమేత కన్నేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం నేటితో వాడికి బాధలు, పీడలు అన్నీ కూడా పోవాలి అని చెప్పని స్వామివారిని నేను కోరుకోవటం జరుగుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అరుగో సాక్షాత్ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం యొక్క హారతిని దర్శించండి. అలాగే మాతా భ్రమరాంబ సమేత భ్రమరాంబ యొక్క హారతి కూడా దర్శించండి. ఓం నమ శివాయ అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.